రాష్ట్రంలో కాపు సామాజిక వర్గంపై జరుగుతున్న దాడులపై చంద్రబాబు ప్రభుత్వం జవాబు ఇవ్వాలని కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు డిమాండ్ చేశారు. కాపు యువకుడు గాది సాయి కృష్ణ లాకప్ డెత్తో పాటు క్రాంతి కుమార్ ఆత్మహత్య, గంగమ్మ, కళావతి, తిరుపతమ్మ ఘటనలపై ప్రభుత్వం వెంటనే సమాధానం ఇవ్వాలన్నారు. వరుస ఘటనలతో ఇరకాటంలో పడిన చంద్రబాబు ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్, జనసేన నాయకులను రంగంలోకి దింపి డైవర్షన్ పాలిటిక్స్ చేయిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ పిచ్చి కూతలు కూసిన పంత నానాజీ సహా జనసేన నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాపు కులం మీద దాడి ఏ విధంగా ఎంత నీచంగా ఈరోజు జరుగుతున్నటువంటి దాడులన్నిటినీ కూడా ఎంత నీచంగా చిత్రీకరిస్తా ఉన్నారంటే, ఒక పక్క సాయి కృష్ణ పోలీసులే తీసుకెళ్లి మరి లాకప్ డౌన్ చేయడమే కాకుండా శవాన్ని కూడా మాయం చేసేటువంటి పరిస్థితి. అట్లాగే క్రాంతి కుమార్ అతన్ని కారుతో గుద్దించి చంపించింది కానీ, గంగమ్మను కానీ, మరి కళావతి, తిరుపతమ్మ వంటి ఘటనలన్నీ కూడా కేవలం క్రైమ్కు సంబంధించినటువంటి హత్యలు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి హత్యలు. ఈ హత్యల్ని ఏ విధంగా తప్పుదోవ పట్టించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ ద్వారా వ్యవహరిస్తున్నటువంటి తీరును కానీ ఈరోజు మీరందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. నాయకుడే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడండి అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ అనుయాయులకి ప్రోత్సహించేటువంటి పరిస్థితిని దయచేసి మీ ద్వారా నేను చూడమని చెప్పి ప్రార్థిస్తా ఉన్నా. ఎందుకంటే ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో చనిపోతే దాన్ని బాధ్యులను చేయవలసినటువంటి బాధ్యత హోమ్ మినిస్టర్ మీద కానీ, డీజీపీ మీద కానీ, పోలీస్ కమిషనర్ మీద కానీ అందరి మీద ఉంటుంది. మరి అటువంటి పరిస్థితుల నుంచి పక్కదోవ పట్టించడానికి వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశం అనేది ఒక పిలుపునిస్తే దాన్ని వంక పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి దాని గురించి మాట్లాడించి ఆఖరికి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపుల్ని గోండాలుగా చిత్రీకరించినటువంటి పరిస్థితి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అనేది దయచేసి మీరు గమనించమని చెప్పి మీ ద్వారా వేడుకుంటా ఉన్నా. మరి నిన్న మాట్లాడారు కందుల దుర్గేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి రాగానే నానాజీ గారు వచ్చేసాడు, కందుల దుర్గేష్ గారు వచ్చేస్తారు. వీళ్ళందరూ కూడా మొన్నటిదాకా 2 సంవత్సరాల పాటు వీళ్ళు ఎక్కడున్నారన్నా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకంటూ ఒక విలువ ఉందా, ఒక వాల్యూ ఉందా? మరి కందుల దుర్గేష్ గారు అసలు కాపు కార్పొరేషన్ నిర్విరామం అయిపోయిందని చెప్పి నిన్న ఆయన బహిరంగంగా ప్రకటించారు. 2 సంవత్సరాలు కావస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి, ఈగలు కూడా ఆ కార్పొరేషన్ ఆఫీసుకి పోవటంలే. ఈ రాష్ట్రంలో ఒక్క నిధి కార్పొరేషన్ ద్వారా ఇచ్చినటువంటి దాఖలు లేదు. మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కోవిడ్ వచ్చి 2 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కాపు మహిళలు బయటికి రాకుండా కూడా వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగింది. మరి అటువంటి పరిపాలనా విధానాన్ని తప్పుపట్టడానికి కాపు నేస్తం ద్వారా 2400 కోట్లు ఇవ్వడం జరిగింది. బహిరంగ చర్చకి సిద్ధమంటే రమ్మని చెప్తా, ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. ఎక్కడైనా సరే బహిరంగంగా పబ్లిక్ లో మాట్లాడుకుందాం రమ్మని చెప్పి కందుల దుర్గేష్కి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. స్వయంగా కాపు కార్పొరేషన్ ద్వారా, కాపు నేస్తం ద్వారా ఇచ్చినటువంటి 2400 కోట్లే కాకుండా సంక్షేమ పథకాల ద్వారా మరి అమ్మఒడి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఒక్క విద్యార్థులు ఎంతో సుఖంగా, ఎక్కడ ఏ బాధ చింతు లేకుండా వాళ్ళ పేరెంట్స్ స్కూల్స్కి పంపించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్మామ ఉన్నాడు, మమ్మల్ని చూసుకుంటాడు అనే ఒక కేవలం ఒక కాజుతో విద్యాదీవెన కానీ, అమ్మఒడి కానీ, అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, ఇవన్నీ కూడా కాపుల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. అన్ని కులాల సంక్షేమం కోసం ఆయన ఆలోచించారు. ప్రతి ఒక్క కులస్తుడు చదువుకోవాలి, ఆ కుటుంబం పెరగాలి, విద్యతోనే ఆ కుటుంబం బాగుపడిందనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమాలు తీసుకొచ్చారు. సంక్షేమాలన్నీ తొంగలో తొక్కేశారు. ఈరోజు 36,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా కాపులు యొక్క కుటుంబాలకి అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇవన్నీ కూడా పక్కదో పట్టించడానికి కేవలం ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తే కాపుల మీదే దాడి చేయిస్తారు.
ఆ దాడిలో కాపులను అణగదొక్కడానికి కుట్రలు చేస్తా ఉన్నారు. దానికి మళ్ళీ తోడుగా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి మాట్లాడిస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు కానీ కాపు సోదరులకు కానీ ఇన్ని పథకాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? ఇంతమంది ఎమ్మెల్యేలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది కాదా? ఎంపీలను చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దాడుల నేపథ్యం, వర్గ వంశంలో లేకుండా అవన్నిటిని కూడా అణిచివేత చేసేటువంటి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దయచేసి ఆలోచించమని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే సంక్షేమం అంటే అది ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కాదా? ప్రతి ఒక్క కాపు సోదరులు, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈ రోజు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అడగండి. ఒక విదేశీ విద్య లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అమ్మఒడి లేదు. ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్ళారు. అక్క నీకు 15,000, నీకు పిల్ల 15,000, ఈ పిల్లకి 15,000 అని చెప్పారు. మరి ఏది ఆ 15,000? ఏది ఏ సంక్షేమ పథకాలు ఏవి? దాని గురించి మాట్లాడేవాడు ఏడి? మాట్లాడితే నేను స్పందిస్తా, నేను ఇచ్చేస్తానని చెప్పి తిరిగేటువంటి కూటమి నాయకులందరూ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకుని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు ఫీజులు కట్టలేక ఆకలితో అల్లమట్టించిపోతున్నటువంటి రాష్ట్రాన్ని దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. మీరు సంక్షేమాలన్నీ తొంగలో తొక్కేసి కేవలం వాటాలు పంచుకోవడానికే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల టైం సరిపోయింది. వాళ్ళ సొంత సంక్షేమానికే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు కూడా కేవలం నడుస్తా ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కాపుల్ని ఆర్థికంగా సామాజికంగా ఎదిగించాలని చెప్పి ఆలోచనతో నిర్విరామం వాళ్ళకి ఏ సంక్షేమ పథకాలు ఇవ్వాలి, వాళ్ళకి ఎలా ఇస్తే బాగుంటుందని నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు కాపుల్నే పక్కదోవ పట్టేసి కేవలం పవన్ కళ్యాణ్ గారి సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తి ఈ ప్రభుత్వం జరుగుతున్నటువంటి సంక్షేమం అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే అనేక పర్యాయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనితీరుని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గందరగోళాలని మనం అబ్జర్వ్ చేస్తే ఏదో ఒకటి సృష్టించి ఈ జరుగుతున్న విధానాన్ని, అంటే నిన్న ఒక మాట పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మొన్న వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపులు రౌడీల్లాగా బిహేవ్ చేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో కాపులు రౌడీలు కాదు. రాజశేఖర రెడ్డి గారి కాడించి ఈ రాష్ట్రంలో కాపులు వాళ్ళ కుటుంబం వెంబటే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారే ఈ యొక్క రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కాపుల్ని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పైకి తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది ఎమ్మెల్యేలను చేసి డిప్యూటీ సీఎంలను చేసి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? మరి ఇటు నాని గారిని, ఏలూరు నాని గారిని కానీ, కొట్టు సత్యనారాయణ గారిని కానీ డిప్యూటీ సీఎంలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం అయ్యంగానే నాకు సీఎం అవ్వాలని లేదు, నేను ఈ 15 సంవత్సరాలు కూటమితోనే ఉండి చంద్రబాబు నాయుడు సీఎం చేయడమే నా ధ్యేయం అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాపులు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. కాపు సోదరులు సినీ గ్లామర్ను చూసి మన స్థానికంగా ఉన్నటువంటి మన బాధలు తీర్చేటువంటి కాపు అన్నలని మనం ఓడించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మన పనులు చేసేటువంటి సోదరుల్ని మనం పోగొట్టుకున్నాం. నిరంతరం మన చుట్టూ మన కాపలాగా ఉన్నటువంటి మన నాయకుల్ని పోగొట్టుకున్నాం, కాపు సోదరుల్ని. దయచేసి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా.